కొత్తగూడెం క్లబ్ లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సింగరేణి సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 91 కంపెనీలు పాల్గొన్నాయి. 374 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. స్థానిక నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా ప్రైవేట్ కంపెనీలలో తమ విద్యార్హతకు తగ్గ ఉద్యోగ అవకాశాలు పొందాలని అన్నారు ఎమ్మెల్యే కూనంనేని. ఇక ఇంటర్వ్యూలు ధైర్యంగా ఎదుర్కోవాలని, దీనికోసం కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలని సూచించారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ఒక మన జితేష్ గారిని చూస్తే నేను రియల్ ఐ వండర్ టు లిసన్ హిస్ స్పీచ్ ఆర్ హిస్ జనరల్లీ వే ఆఫ్ టాకింగ్ టు మీ ఆర్ టు అదర్ పర్సన్స్. చాలా చక్కగా అసలు నేను మొదట్లో ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగు అయినా నాకు తర్వాత పార్టీలు అనే పేరు బట్టి అర్థమైంది. ఆ విధంగా అలాగే ఇంకా ఉదాహరణకి ఎవరు లేదు నా ఇక్కడే. చాలామంది చక్కగా అంటే వాళ్ళు తెలుగు నేర్చుకోగలిగింది, మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేదు, మనం హిందీ ఎందుకు నేర్చుకోలేదు? దయచేసి పిల్లలందరూ నేను చెప్తున్నాను, మా పని అయిపోయిందని అనుకోవద్దు, మా పని అయిపోయిందని అనుకోవద్దు. మీరు రోజు కష్టపడి చదువుతానే ఉన్నాడు. మీ పని మీరు రోజువారి పని చేసుకుంటూ ఒక గంట 2 గంటలు చదువుతానే ఉన్నాడు. అది మీ భవిష్యత్తుకి చక్కటి దారి చూపెడుతుందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఇంకోటి గమనంలో పెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు అనేది మర్చిపోండి.